ప్రభు రాజ్యానికి అర్హురాలుగా ఉండట మంచిది అని దేవుని వాక్యము చెప్తా ఉన్నది. కాబట్టి ప్రభు చెప్తున్నట్లుగా ప్రభు రాజ్యానికి వారసులు మగునట్లుగా దేవుని సన్నిధిలో కీర్తనలు గ్రంథంలో ఒక మాట ఉంది. శ్రద్ధగా ఆలకిద్దాం. కీర్తనలు గ్రంథము 40వ అధ్యాయంలో 7వ వచనము ఒకసారి చదవండి. అప్పుడు పుస్తకపు సుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులను మూసుకొనక మహాసమాజములో నేనంటిని. అది నీకే తెలిసి ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఓరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. దేవునికి స్తోత్రములు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియులరా, ఇక్కడ భక్తుడైనటువంటి దేవుని నామములో దావీదు రాసుకున్నటువంటి కీర్తనలో ఆయన రాయబడినటువంటి కీర్తనలన్నిటిలో తన హృదయం ఉంటుంది. అంటే హృదయపూర్వకంగా చెప్పే మాటని వేరు, పెదవులతో చెప్పే మాటలు వేరు. పెదవులతో చెప్పేవి చాలా రుచికరంగా ఉంటాయి. పెదవులతో బొంకే ప్రతి మాట కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అది కేవలము మాత్రమే ఉంటుంది. కానీ హృదయాంతరంగంలో వచ్చేటువంటి మాటే దేవునికి చాలా ఇష్టమైనటువంటి మాట. అయితే ఏమంటున్నాడు, మీరందరూ ఇక్కడికి రావట ఏంటి అంటే అది ఈనాటి యొక్క ఆలోచన కాదు. నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావంటే ఈ స్థలంలోకి రావుట అది దేవుని ప్రణాళిక. అది ఎప్పుడు రాయబడ్డది మీరు గమనించండి. అప్పుడప్పుడు మీరు కొన్ని విఐపీస్ అంటే ఆఫీసర్స్ కొంతమంది కొన్ని ఏరియాకి సర్వేకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన తీసుకునేదేను అవన్నీ బుక్లో నోట్ చేస్తారు. నోట్ చేసి ఆ ప్రాంత ప్రజలు ఏమడుగుతున్నారు, ఆ ప్రాంత ప్రజలకు ఏం కావాలి, ఇవన్నీ కూడా బుక్లో ఫీడ్ చేసిన తర్వాత అవి మరల వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని సరిగ్గా అధ్యయనం చేసి దాని ప్రకారం మరలా ప్రజల యొక్క అవసరతలు తీర్చడానికి ఆ బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్స్ ఎవరైనా సరే చేస్తారు. అలాగే నీవు ఈ స్థలంలో రావటం అనేటువంటిది ఈనాటి ఆలోచన కాదు. ఎప్పుడుది అంటే ఎప్పుడో రాశాడు నిన్ను గురించినటువంటి పుస్తకపు చుట్టలో. పుస్తకపు చుట్టలో రాయబడినటువంటి ఆ ఆలోచనే ఈ రోజున ఈ రూపంలో పరోక్షంగా ఆయన మందిరములో ఉన్నావనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి. ఆయన ఆలోచన లేకపోతే రాం, ఆయన ఉద్దేశాలు లేకపోతే మనం ఈ స్థలంలో ఉండలేం. ఆయన ఆలోచన అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను కొన్నిసార్లు. ఒకప్పుడు మనం అంటే దేవునిలో లేకపోనుపు హానికరులం అంటే మోసపూరితమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళం. అలాగే దేవుని దగ్గరకు వచ్చి కూడా కొన్నిసార్లు మనము అవిధేయతలో లోకంలో
అంటే లోకంలో ఉన్నటువంటి శాపాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. అయితే కొందరికి ఆ బలహీనతలు చూసినప్పుడు వీడేనా వాడు అనుకుంటుంటాం. ఏది ఏమైనా వీడు ఆడైనా దేవుని స్తోత్రం ఏంటంటే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. ఆమేన్. కాబట్టి పడుతూ లేస్తుంటారు కొంతమంది, పడుతూ లేస్తూనే ఉంటారు. కానీ దేవుని ప్రణాళిక, దేవుని శక్తి ఒకరోజు నిన్ను పట్టుకుంటుంది. దేవుని ఆత్మ నిన్ను పట్టుకుంటుంది. దేవుని ఆత్మ నిన్ను కమ్మిద్ది. అప్పుడు ఆ ప్రణాళికలోనికి, ఏ ప్రణాళికైతే ఆ పుస్తకపు సుట్టలో నిన్ను గురించి రాసాడో అది జరుగు వరకు కూడా ఈ భూమి మీద నుంచి నీ ప్రాణం పోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రాసుకున్నటువంటి ప్రణాళిక డైరీ అది. ఆయన రాసుకున్నటువంటి డైరీ, ఆ డైరీ ప్రకారం జరగాలి. ఆయన కొరకు నువ్వు నిబంధన జనులుగా ఎలా ఉంటావో ఆయన ప్రకారము నిబంధనటువంటి ప్రజలుగా ఏ కార్యము నిమిత్తమైతే, హల్లెలూయా, అందుకే దేవుని ప్రణాళిక అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన కార్యాలు. అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం, నేనేనా దేవుని మందిరంలోకి వచ్చి పనిచేస్తుంది అనుకుంటాను. నేను కూడా, స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు నాకు కూడా నన్ను గురించి నేను ఆలోచించుకుంటూ ఉంటాను కొన్నిసార్లు, నేనేనా ఈ మందిరానికి పాస్టర్ గారిని? దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు అనుకుంటుంటాను, నేనేనా ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేస్తుంది? అప్పుడప్పుడు ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అది కారణం ఏంటంటే అది దేవుని యొక్క నామములో ఆయన రాసుకున్నటువంటి గ్రంథపు చుట్టలలో నిన్ను గురించినటువంటి వివరణ ఉన్నది. అది జరగాలి. అది ప్రవచనాలై ఉన్నది. ఆ ప్రవచనాలు నెరవేర్చు వరకు కూడా, అందుకే ప్రభు చెప్తాడు, ఆకాశము గతించిన, భూమి గతించిపోయినప్పటికీ నా మాటలు గతించవు. ఆమేన్. అందరూ నిన్ను గురించి విమర్శన చేయొచ్చు, నీ ఆత్మీయ స్థితిని గురించి నిన్ను విమర్శ చేయొచ్చు, నిన్ను ప్రశ్నించవచ్చు, నిన్ను లేకపోతే అతడు ఇలా ఉన్నాడేంటి, అతడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడేంటి, ఆవిడ ఇలా బ్రతుకుతుంది ఏంటి అని ప్రశ్నించవచ్చు నిన్ను గురించి. దేవుని కుమారుడా, దేవుని పిల్ల, భయపడద్దు. ఏ విమర్శనైతే నీ గురించి చేయబడ్డాదో ఆ విమర్శకి ప్రతి ఆశీర్వాదకరంగా నువ్వు మారబోతున్నావు. ఆమేన్. నువ్వు మారుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను ఏ ప్రజల గురించి అయితే అసహించుకున్నారో, ఏ ప్రజలు నిన్ను గురించి విమర్శ చేశారో, ఏ ప్రజలైతే, ఏ కుటుంబం అయితే నిన్ను గురించి ఒక ప్రశ్నార్థకంగా మార్చబడ్డావో, నువ్వు ఒక రోజున పట్టబడబోతున్నావు. దేవుని చేతుల్లో బలంగా వాడబడిపోతున్నావు. ఆమేన్. నీ సాక్ష్యము ఒకప్పుడు ఉన్నటువంటి ఒక దుర్వాసనగా వెళ్ళబడినటువంటి నీ ప్రాంతంలో నిన్ను గురించినటువంటి ఒక సాక్ష్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిమళ వాసనగా వెదజల్లబోతున్నాడు. ఇది సత్యము. ఆమేన్. చాలామంది అనుకుంటుంటారు, నేను పడిపోతున్నాను, లేస్తున్నాను, కాబట్టి నేను మందిరానికి వెళ్తూ కూడా బీడీలు తాగుతున్నాను, నేను మందిరానికి వెళ్తూ కూడా నా ప్రవర్తన నాకే కొన్నిసార్లు ప్రశ్నార్థకంగా ఉంది, నేనేనా ఇలా చేస్తున్నాను అనుకున్నటువంటి వారులారా, ఒకరోజున దేవుని ఆత్మ నేను తాగుతుంది. నీ హృదయంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. నీవు అనేకులు ఎదుట ఏ సాక్ష్యాన్ని అయితే పాడు చేసుకున్నావో ఆ సాక్ష్యం ఎదుట నిన్ను దేవుడు ఒక వెలుగుగా చేయబోతున్నాడు. ఆమె రే, మొన్నటిదాకా ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి, మొన్నటిదాకా ఈ విధంగా స్టైలిష్గా బ్రతికాడు, మొన్నటిదాకా ఎలాగున్నాడు, ఇప్పుడైతే వీనిలో ఒక నూతన స్వభావాన్ని మేము చూస్తున్నాం. దీని కొరకే దేవుడు ఆ లాస్ట్ మినిట్లో రూపాంతర అనుభవంలోకి వచ్చేవి చూసావా. దీని కొరకే దేవుడు నిన్ను ఈ మందిరంలోకి పంపించాడు. ఆ చిన్న రూపాంతర అనుభవం కొరకే దేవుడు నీ తల్లి గర్భంలో పుట్టించాడు. ఆమేన్. దేవుడు ఈ లోకానికి రావటానికి 33 సంవత్సరాల కాలంలో దేవుడు భూమి మీద బ్రతికితే, యేసుప్రభు మానవావతారుడిగా పుడితే 30 సంవత్సరాల వరకు కూడా మానవ స్వాభావికమైనటువంటి ఈ లోక ధర్మములో, అంటే అపవిత్రతలో కాదు, కానీ
తన తండ్రితో సమమైనటువంటి వ్యక్తిగా బ్రతికాడు. ఆమేన్. ఆ 3.5 సంవత్సర కాలంలో చేయటానికి, దేవుని కార్యములను మహిమపరచటానికి 3.5 సంవత్సర కాలంలో దేవుడు తన మహిమ కార్యాన్ని, స్వరాజ్యాన్ని దేవుని రాజ్యానికి మారవటానికి దేవుడు 30 సంవత్సరాలు నేను భూమి మీద అలాగా కాలయాపన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యాలు అనంతమైనవి. దేవుని కార్యాలు అనంతమైనవి. రేపు ఏం గతి సంభవిస్తుందో ఎవరికి మనకి తెలియదు. ప్రారంభం ఎట్లు ఉన్నదో అంతం ఎట్లున్నదో తెలియదు. కొన్ని కుటుంబాలు చూడండి, ప్రారంభం ఉన్నతమైన రిచ్గా బ్రతుకుతుంటారు. కొన్ని కుటుంబాలు అంతంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయి తినటానికి గంజినీళ్ళు కూడా లేకుండా దిక్కులేని సాగు చచ్చిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆమేన్. కొందరైతే ప్రారంభము చాలా దరిద్రంగా ఉంటుంది, కానీ అంతము చూస్తే ఉన్నతమైనటువంటి భోగభాగ్యాలు అనుభవించటానికి దేవుడు వారికి కురిపిస్తారు. కాబట్టి దేవుని సముఖంలో ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీరు దేవుని నీతిని నెరవేర్చడానికి పంపబడినటువంటి ఆదిమ సంఘము వలె, కడబడి యొక్క సంఘము వలె దేవుని యొక్క మహిమ కార్యములను నీ మీద వెల్లడి చేయుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి కొన్ని విమర్శలు, కొన్ని ప్రతి విమర్శలలో బ్రతుకుతూ ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్ళలేక వెనకడుగు వేస్తూ ఉన్నటువంటి వారులారా, ఈ స్థితి మరలా నీకు ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు రానైన దినములో రాకుమారుడి యొక్క కుమారుడిగా వర్ధిల్లబోతున్నావు. నువ్వు రానైనటువంటి దినములో ఏ కుటుంబం అయితే ఆత్మీయంగా చచ్చిపోతూ బ్రతుకుతూ జీవించమలా బ్రతుకుతుందో దానిని దేవుడు అత్యున్నతమైనటువంటి స్థానంలో స్థిరపరచబోతున్నాడు. ఏ దుఃఖంతో ఇక్కడికి వచ్చావా? ఏ సమస్యల చేత ఇక్కడికి వచ్చావా? ఏ హృదయ వేదన చేత ఈ స్థలంలోకి వచ్చావా? ఏ కారణాన్ని బట్టి అయితే ఈ స్థలంలోకి వచ్చి ఆ స్థలము కొరకు నా విషయంలో దేవుని ప్రణాళిక ఏముంది అని అడగటానికి వచ్చావో, లేకపోతే ఏ సమస్యలు నిన్ను కృంగ చేస్తూ ఉన్నాయో, దేవుడు నాతో మాట్లాడి నన్ను ఆదరించటానికి, ధైర్యపరచటానికి ఏదైనా ఒక మాట నా విషయంలో నా జీవితం పట్ల ఏదైనా ఒక కార్యం చేయటానికి ఆయనకి ఏమై ఉన్నాడో అని చెప్పేసి ఆలోచన చేయటానికి స్థలంలోకి వచ్చినటువంటి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు నిన్ను రానయ్యన్న దినములో ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దరిద్రతను అనుభవించావో, ఎక్కడ వినాశనంలోకి వెళ్ళిపోయావో, శత్రువు నీ ఊరిలో, నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో లేకుండా వినాశనం చేయాలనుకున్నాడు, వాడి ఎదుట దేవుడు నిన్ను ఒక వజ్రంగా దేవుడు తయారు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన. ఆమేన్. ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఆయన జ్ఞానానికి మించినటువంటి జ్ఞానము ఈ భూమండలంలో, ప్రపంచంలో లేనే లేదనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకొని, ఏ దేవుడు నమ్మదగిన దేవుడని, ఆయన దగ్గరికి వెళ్తే నాకు కృప దొరుకుతుందని, ఆయన దగ్గరికి వెళ్తే నాకు సమాధానము దొరుకుతుందని, ఆయన దగ్గరికి వెళ్తే నేను ఆశీర్వదించబడతానని, నేను ఆయన దగ్గరికి వెళితే నేను నా రోగము నుండి విడుదల పొందుతానని ఏ దేవుని మీద నమ్మికతో ఈ స్థలంలోకి వచ్చావో అది జరగబోతుంది అతి త్వరలో. ఆమేన్. ఆ కార్యము దేవుడు అనాదులో నిన్ను గురించినటువంటి పుస్తకపు చుట్టలో రాసుకున్నటువంటి ఆ ఆశీర్వాదములన్నీ కూడా నీ జీవితంలో ప్రారంభించబోతున్నాయి. చప్పట్లు కొట్టరే హుషారుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యములు అనంతమైనవి. అందుకనే ఏం చేయాలి అంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయములో 13వ వచనాన్ని మనం చూడగలిగితే, దానియేలుతో చెప్తున్నటువంటి ఒక చక్కని మాట. ఆ లాస్ట్ వచనములో దానియేలుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు దానియేలుని గురించినటువంటి వివరణతో చక్కగా ఈ రోజున సంఘంతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు కాలాంతములో వంతులో నిలిచెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ సంగమా, తొందరలేంటని ప్రశ్నించేటువంటి స్థితిలో
దేవుని విమర్శించేటువంటి స్థితిలోకి నువ్వు రాకూడదు. నీ ఆత్మీయత, నీ ప్రతిష్ఠిత విషయంలో ఎక్కడ రాజీ పడనివ్వద్దు. దేవుడు నిన్ను సంకల్పించింది, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది, దేవుడు నిన్ను కోరుకున్నది, ఆయన నెరవేర్చే దినములు దగ్గరకు వచ్చేస్తున్నటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు దీవించబోయేటువంటి దినములు ఆసన్నమైపోతున్నాయి. నిన్ను అనేకులు ఊరా గిరా అన్నటువంటి వాళ్ళు పేరు పెట్టి నిన్ను పిలిచేటువంటి దినములు రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. బీటింగ్ మారించండి. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి మహిమతో ప్రైజ్ ద లార్డ్. ఈ బాక్స్ చూడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సముఖములో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా నువ్వు దేవుని నామములో చాలా జాగరూకుడుగా ఉండాలి. చాలా దినాలు మనం చూడగలిగితే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దానియేలుతో ఆయన చెప్పినటువంటి ఆ సత్యం ఏంటంటే, ఏం చెప్తున్నాడు? దానియేలు, నీవు అంత్యము వరకు ఏ భక్తిలో అయితే యథార్థంగా బ్రతికేవో, ఏ దేవుణ్ణైతే నువ్వు సత్య సన్నద్ధుడిగా నమ్మేవో, ఏ దేవుని యొక్క దర్శనాలను చూడగలుగుతున్నావో, ఏ దేవుని పేరిటైతే ప్రవచనాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావో, దానిని విషయములలో నువ్వు జాగరూకుడిగా కలిగి అంతము వరకు, అంటే నీ ప్రాణము నీలో నుంచి లోక యాత్రలో నుంచి మరలా నేను పిలుచుకున్న వరకు కూడా నువ్వు జాగరూకుడిగా ఉండాలి. ఆమేన్. తొందరపడుతూ ఉంటాం, తొందరపడకూడదు. తొందరపడేటువంటి పరిస్థితిలోకి మనము రాకూడదు. తొందరపడేటువంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చాలామంది ఆవేశం ఎక్కువ, చాలామందికి ఆవేశం ఎక్కువ, తొందర ఎక్కువ. అందుకే దేవుని నామములో ప్రశ్నించేటువంటి అనుభవాలలోనే మనం ఎక్కుకుంటాం. ఆ ప్రశ్నకి జవాబు దొరికి వరకు కూడా కనిపెట్టే అనుభవంలో నడవం మనం చాలా వరకు కూడా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. నీలో ఉన్న ప్రతి ప్రశ్నకి జవాబు ఎవరంటే ప్రభువే. ఆ సమయం వచ్చే వరకు కూడా కాలమే నీకు జవాబునిస్తుంది. చాలామంది బైబిల్ చదివేటప్పటికి కొన్ని ప్రశ్నలకు అర్థం కావు. నాకు కూడా బైబిల్ చదివేటప్పటికి అప్పుడప్పుడు నేను కూడా అనుకుంటుంటాను, నేను పాస్టర్ గారిని కదా, నాకే ఈ ప్రశ్న అర్థం కాకపోతే ఇంకా నేను ఇతరులకి ఎలా చెప్పాలి అనుకుంటా. మరలా ఎవరినైనా అడుగుదామా, నువ్వు పాస్టర్ గారు అయ్యండి ఈ మాత్రం నీకు తెలీదా అంటారని నేను కూడా ప్రభుకి అప్పగించేసి అలా ఉంటాను. అతి కొద్ది దినముల్లోనే ఆన్సరు కాలమే నేర్పిద్ది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలము కొన్నిసార్లు నేర్పిద్ది. కాలగతులలో ఎన్నో జవాబులు ఉన్నాయి. కాల గర్భములో ఎన్నో రహస్యాలు, నీ జీవిత అనుభవానికి కావలసినటువంటి రహస్యాలన్నీ కూలంకుషంగా పరిశుద్ధాత్మ దేవుడు దాచిపెట్టాడు. కొద్దిగా వెయిట్ చేయాలి. అందుకే చెప్తున్నాడు, ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. కలత చెందనేలా, కృంగిపోవు నేలా, కలత చెందనేలా, కృంగిపోవు నేలా, నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తను సన్నుతించుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ఏల ఇరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఏల ఇరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఇరుకులో విశాలత
కలుగజేయుట, కరుకైన దారిని సరిచేసి నడుపుట నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని ప్రత్యేకత. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ఏల ఈ కరువు బరువు శ్రమలా కొలిమి అని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఏల ఈ కరువు బరువు శ్రమలా కొలిమి అని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. కరువులో సమృద్ధినిచ్చుట, కొలిమిలో శుద్ధీకరించుట. కరువులో సమృద్ధినిచ్చుట, కొలిమిలో శుద్ధీకరించుట నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని ప్రత్యేకత. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. కలత చెందనేలా, కృంగిపోవు నేలా, కలత చెందనేలా, కృంగిపోవు నేలా. నా దేవుని యందు నీవు నిరీక్షించుమా, నా రక్షణకర్తను సన్నుతించుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తుంటాం. ఎక్కువ ప్రశ్నలే. నా జీవితంలో ఎందుకు జరగాలి, నా బ్రతుకులో ఎందుకు జరగాలి, నా కుటుంబంలో ఎందుకు జరగాలి, నా పిల్లల జీవితంలో ఎందుకు జరగాలి, నేను ఎవరికే పాపం చేశాను, ఎవరికే అన్యాయం చేశాను, ఎవరికే కీడు చేశాను, ఎవరికే నష్టం చేశాను, ఆకలిగా నింటే చూడలేకపోయేదాన్ని, కష్టాలు ఉన్నవానికి సహాయం చేశాను, సేవా పరిచర్యలో నేను ఎంతో నమ్మకంగా బ్రతుకుతున్నాను, నా కష్టార్జితం అంతట్లో 10వ వంతు ప్రభుకి ఇస్తున్నాను, సేవలో సహకారులుగా ముందు వరుసలో ఉన్నాను. కానీ నాకే ఎందుకు జరిగింది, నా పిల్లలకి ఎందుకు జరుగుతుంది, నా కుటుంబంలో ఎందుకు జరుగుతుంది, నాకే ఈ ప్రశ్నలు, నాకే కష్టాలు, నాకే ఈ మనశ్శాంతి లేనటువంటి బ్రతుకులో నేను వెళ్ళిపోతున్నానని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నా ప్రియనేస్తమా, కొద్ది కాలమేవి దేవుని నీవు వేరొక రకంగా ఉన్నది, దేవుని ప్రణాళిక వేరొక రకంగా ఉన్నది, దేవుని ఉద్దేశాలు వేరొక రకంగా ఉన్నవి. దేవుడు నిన్ను ఉద్దేశించినటువంటి ఉద్దేశములు జరగబోయే కాలానికి ముందు ప్రియులరా ఒక అలజడి, ఒక తుఫాను, ఒక ప్రళయం, ఒక విపత్తు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా కేవలం ఏంటంటే ఒక ఆశీర్వాదానికి ముందు వచ్చేటువంటి తుఫాను లాంటివి. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ నీకు ఆశీర్వాదాలు తీసుకురాబోతున్నాయి. అవన్నీ రాబోయేటువంటి దినములలో నిన్ను ఒక సాక్షార్థంగా నిలబెట్టబోతున్నాయి. దానియేలుతో అదే దేవుడు చెప్తున్నాడు, దానియేలు ఎలా ఉంటున్నావు, నీవు అంత్య దినముల వరకు నిలకడగా ఉండాలి. దానియేలు భక్తుడికి శ్రమలు వచ్చేయలేదా? దానియేలుకే మంచి చెట్టుకే రాళ్ల దెబ్బలు, కాసే చెట్లకే రాళ్ల దెబ్బలు, మంచి చెట్టుకే ఎక్కువగా శ్రమలు, తెగుళ్ళు. మీరు గమనించండి, పిచ్చి చెట్లు మన దారిలో వెళ్ళేటప్పుడు రోడ్డు ప్రయాణంలో విస్తారమైన చెట్లు ఉంటాయి. కానీ దానికి ఏ విధమైన సత్తు వేరు, దానికి ఏ విధమైనటువంటి నీళ్లు పెట్టరు, దానికి ఏ విధమైనటువంటి కంచి వేరు. కానీ అవి శోభాయమానంగా ప్రకాశిస్తుంటాయి. కానీ మనం వేసేటువంటి రైతు విత్తే విత్తనానికి విత్తనం మొదలుకొని విత్తనాన్ని శుద్ధి చేయాలి. ముందుగానే మెడిసిన్లో తడపాలి, దాన్ని మెడిసిన్లో నానబెట్టాలి దాన్ని. ఆ తర్వాత భూమి మీద వేసిన మొదలుకొని భూమిలో కూడా దానికి సత్తునెయ్యాలి.
అది పైకి లేచిన తర్వాత దానికి వెంటనే తెగుళ్ళు ఆశించినప్పుడు వెంటనే పిచికారం చేయాలి మందులను. అది కోసి ఇంకా కొద్ది గొప్ప దినముల వరకు కూడా దానిని మందులతోనే మనం పెంచుతూ ఉంటాం. స్తోత్రం కలుగునుగా. ఎందుకని? అది మంచి చెట్టు, అది యజమానుడు వాడుకునేటువంటి అర్హమైనటువంటి చెట్టుకి ఎక్కువగా తెగుళ్ళు ఆశిస్తాయి. మంచోడికి శ్రమలు ఎక్కువ, లంచగొండోడికి ఏమి లేదు, అన్యాయంగా ప్రవర్తించేవాడికి ఏముండదు, లోకంలో ఉన్నటువంటి విచ్చలవిడితనంతో తిరిగేవాడికి విస్తారమైన ధనం, విస్తారమైన సంపదలు, విస్తారమైన రాబడులు, అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి దగా చేసి నైవంచన చేసేవాడికి విస్తారమైన రాబడి. ఏ నైవంచన చేయకోకుండా, ఏ అబద్ధాలు చెప్పుకోకుండా యథార్థంగా బ్రతుకుతున్న నీకు కష్టంగా ఉండదా? మరి ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది. అన్యాయము చేత వర్తకము చేసేటువంటి వానికి విస్తారమైన లాభసాటిలే. వాడిని పెట్టి ఎందుకు కుళ్ళుకుంటావు? వాడు ఒక రోజున విస్తరించిన చెట్టు వల్లే కాలగర్భంలో కలిసిపోయేటువంటి దినములు రాబోతున్నాయి. వాడు సంపాదించినటువంటి సంపదలు వారితో పాటు కూడా వారి పిల్లలు తదనంతరం వరకు కూడా ఆ శాపంతోనే నింపబడే దినములు రాబోతున్నాయి. వాడిని ఎందుకు చూసి మచ్చరపడుతున్నావు? వాడిని ఎందుకు చూసి కుళ్ళుకుంటున్నావు? ఆ వ్యక్తిని చూసి ఎందుకు గుండెలు బాదుకుంటున్నావు? పక్కోడు చూడు ఎలా సంపాదించాడు, మా ఆయన చూడు అనుకుని ప్రశ్నించేటువంటి దినాల్లో ఉన్నారా? మా ఆయన ఏ వేస్ట్ గాడు, డిగ్రీ చదివాడు కానీ ఏం లాభంలే అనుకుంటా కూర్చున్నావా? ఒక్క రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకు కలిగిన కొంచెంతో తృప్తి కలిగి ఉండటం నేర్చుకో. నీకు కలిగిన కొద్ది దానితో తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఒక భక్తుడు ఆత్మీయ స్థితిలో లోక పాపములో లోక అయిష్టతలో బ్రతకకుండానే ఉండాలి అంటే, నీతిగా బ్రతకటం అంటే చాలా కష్టం. మంచి అనిపించుకోవటం చాలా కష్టం. ఒక యథార్థవంతుడు అనిపించుకోవటానికి చాలా కష్టం. చెడు అనిపించుకోవటం అనే విషయం పట్టదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచిగా బ్రతకాలని తీర్మానం చేసుకొని ఈ స్థలంలోకి వచ్చావు, మంచిదే. అయితే చెడు కీడు వెంటాడుతూ ఉన్నాయా? భయపడద్దు, అవి కొద్ది దినములు మాత్రమే ఉంటాయి. ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు. ఆమేన్, ఆమేన్. హుషారుగా చెప్పట్లేదే? హల్లెలూయా. రెండు చేతులోళ్ళు బాగా ఎత్తాలి. అది చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పటం అంటే అది హస్తం గుర్తుకు ఓటేయండి. ఆమేన్. ఇది కాదు, ఈ చేతులు ఎత్తడం అంటే ఇది కాదు, ఆశీర్వదించడం ఇది. అదా? మీరు ఎవరిని ఆశీర్వదిస్తున్నారు? పాస్టర్ గారినా? మీరు అట్లానే ఉంది. మీ చేతులు పెట్టి సాపతం ఎట్టుందంటే, బిడా నేను దీవిస్తున్నాను అన్నట్లుగా ఉంది. ఆమేన్. నేను దీవించాలి మిమ్మల్ని. ఆ తర్వాత ప్రభు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఆయన దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. స్తోత్రం కలుగును గాక. ప్రభు చిత్తమైతే దాని గురించి ఇంకోసారి చెప్తాను. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు మీరు? ఏంది రెట్ అయిపోయారు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీవిస్తున్నారా, ఆశీర్వదిస్తున్నారా? ఏది చేయలేరు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరేం చెప్పాలి? ఇప్పుడు హల్లెలూయా చెప్పాలి. అది సంగతి. అది ఇప్పుడు చెప్పండి. అది ఇంకా ఇట్టని పెడుతున్నారా అమ్మే? అంతా చెప్పిన తర్వాత ఆదాము అవ్వ ఏమవుతున్నారు అన్నాడంటే దేవుడికి. నీ హల్లెలూయా శబ్దం ఎంత గొప్పదో తెలుసా? ఎంత ఆశ్చర్యం తెస్తుందో తెలుసా? ఆ స్తుతించేటువంటి వ్యక్తులు ధన్యులు. ఎవరికి ఇవ్వలేదు అది. దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుణ్ణి కల్పించాడు. అది కూడా మనం చెప్పడానికి అసలు పుట్టింది ఎందుకు? దీనికోసమే. స్తోత్రం కలుగును గాక. మానికలు కేజీలు కూడు వండుకు తింటానికి కాదు నువ్వు పుట్టింది. దీనికి పుట్టాం? దేవునిని ఆరాధించడానికి పుట్టాం, సేవించడానికి, స్తుతించడానికి పుట్టాం. అది చేయి. అప్పుడు నీ జీవితానికి నిజమైనటువంటి ధన్యత చేకూర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానియేలు పరిశుద్ధుడా కాదా? దానియేలు ప్రార్థనా పరుడా కాదా? దానియేలు యథార్థవంతుడా కాదా?
అలాంటి వ్యక్తికే దేవుడు మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? నాకేం చెప్తారు సార్, నేను అన్నీ చేస్తున్నానుగా. ఓ యవనస్తుడు ఇలాగ అడిగాడు, నిత్య జీవంలోకి వెళ్ళటానికి నేనేం చేయాలి? అర్రే పిడ్డ, అది కూడా తెలిపోయి తెట్రా. ఏం చేయమన్నాడు యవనస్తుడితో? యవనస్తుడు వచ్చాడు నిత్య జీవం పొందటానికి. ప్రభువా నేనేం చేయాలన్నాడు. అప్పుడేం చెప్పాడు? నీ తల్లిదండ్రులు సన్మానించుము, వ్యభిచరించద్దు, దొంగలించద్దు, నరహత్య చేయద్దు. కొన్ని ఆజ్ఞలు దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞలలో కొన్ని చెప్పాడు. ఉండు నాయన, ఎప్పటి నుంచి చేస్తున్నాను నేను. ఎప్పటి నుంచి చేస్తున్నాడంట? చిన్నప్పటి నుంచి చేస్తున్నాడంట. చిన్నప్పటి నుంచి చేస్తున్నాడంట. చేసేటప్పుడు ఏమంటున్నాడు? ఏం చెప్తున్నాడు మళ్ళా దేవుడు? అయితే ఇంకా ఏమైనా ఉన్నాయా? స్తోత్రం కలిగి దేవుడికే ప్రశ్న ఇస్తావా? దేవుడికే ప్రశ్నించేటువంటి ప్రశ్న వేయగలిగిన వాడివి ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవడో లేదు, ఒక తెంగులోడు తప్పనిచ్చి. చాలామంది దేవుడిని బైబిల్లో మిడిమిడి జ్ఞానంతో అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు చదివి, అరే భక్తుడికే దిక్కు దేశానం లేదు ఆయన మర్మాల విషయంలో. జీవగ్రంథంలో ఉన్నటువంటి మర్మాలు భక్తుల దగ్గర కూర్చొని, ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని, మర్మములను బయలుపరచగలిగిన దేవుని దగ్గర కూర్చొని నేర్చుకున్న అనుభవాలు చెప్తున్నారు. ఎప్పుడో ఎన్ని సంవత్సరాల అనుభవాలు, 30-40 సంవత్సరాల వరకు కొన్ని ప్రశ్నలకి ఇంకా అర్థం తెలియకుండా గూఢార్థ భావాలతో ఉన్నటువంటి వ్యక్తులుగానే ఉన్నారు. మిడిమిడి జ్ఞానంతో వీడు బైబిల్ని విమర్శించడానికి చదువుతాడు. నీకు విషయం తెలుసా? నేను ఇక్కడ కూర్చున్నా, స్తోత్రం కలుగునుగా. ఇక్కడ కూర్చొని అసలు నడిపింపే లేదు. స్తోత్రం కలుగునుగాక. నడిపింపు లేదు. ఏ వాక్యం చెప్పాలి ప్రభు, ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని కూర్చొని అలా కూర్చొని ప్రభులో స్తోత్రం చెప్తున్నాను. సేవకులు వాక్యమును ప్రకటిస్తారు అనేటువంటి వరకు కూడా నాకు నడిపింపలేదు. స్తోత్రం కలుగునుగా. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. అటు నిలబడ్డా, స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రిపేర్ అయింది ఇంకొకటి. స్తోత్రం. ఇక్కడికి వచ్చేటప్పటికి తండ్రి మారిపోయింది. స్తోత్రం కలుగునుగాక. మరి ఏం చేయాలి? ప్రభు చెలవిస్తున్నటువంటి మాటని నేను చెప్పాలో తప్పనిచ్చి, ఓ ప్రభువా నేను ఉదయకాలం నుంచి కుస్తీ బట్టి నేర్చుకొని వచ్చినటువంటి మాటలు కుదరదు. తండ్రి మారిపోయింది. ఇక్కడ సంఘం ఆయనది, మాట్లాడువాడు ఆయనే, మాట్లాడించువాడు ఆయనే. కేవలము నిమిత్త మాత్రులమై ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. సంఘానికి కావలసిన దైవ వర్తమానాన్ని ఇచ్చి, సంఘాన్ని ఉజ్జీవపరిచి, సంఘాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ నడిపింపులు నడిపించుటయే పరిశుద్ధాత్ముడు వాడుకునే ఆయుధమై ఉన్నాం మేము. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘం నాది కాదు, సంఘం పరిశుద్ధాత్మ దేవునిది. మీరెవరు అంటే దేవుని సొత్తైన ప్రజలు మీరు, దేవుని సొత్తైన ప్రజలు మీరు. అందుకని మిమ్మల్ని ఎట్టబడిదట్ట రాయ్ ఓయ్ అంటానికి లేదో. స్తోత్రం కలుగునుగాక. ద్రోహులారా అన్నాడు. ఏమని పెద్దది ఏమైనా ఉందా? ఈ మాటలు ఏమైనా ఉందా? ఏమైనా అతి విస్తారమైనటువంటి భూతి పదం ఏమైనా ఉందా దాంట్లో? కోప్పడిపోయాడు. రాయ్ ఏంది మా వాళ్ళని అట్టంటున్నావు? నీ కానాన్లో లేదు, ఓ ఇక వచ్చాయి పైకి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకనే నేను కూడా ఏం చేస్తున్నాను, ఈ మధ్య ఆత్మ నడిపింపులోకి వెళ్ళిపోతున్నా. మిమ్మల్ని ప్రశ్నించట్లా, దేవుడికి అప్పచెప్పేస్తున్నా. స్తోత్రం కలుగునుగాక. ఎవడు బుధవారాలు శుక్రవారాలు శుద్ధీకరణ కోటాలు లేకపోతారో సంఘాన్ని బ్లాక్ చేసి పారేస్తున్నా. ఇక్కడ మేము పెట్టాం. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఏం చేస్తున్నారు? అమ్మో సంఘం పెట్టకపోతే ఇంకేమైనా ఉందా? చచ్చి మూవి పడిపోతే ఇంకేమైనా ఉందా? చచ్చి మూతపడుతున్నారు ఇంకేమైనా ఉంటుందా? పులుసు, చేపల పులుసు ఎప్పుడైనా తిన్నారో లేదో? మ్యాన్ పులుసు అయిపోతుంది ఒక్కొక్కడికి. సంఘం ఎవరిది? ఎస్, సంఘాన్ని కట్టడానికే దేవుడు నేను పిలిచాడు. ఎప్పుడు? పుస్తకపు చుట్టలో రాసి పెట్టాడు. ఆమేన్. ఆయన ఉద్దేశాలను నువ్వు జరిపించకపోతే, ఆయన కార్యములను నువ్వు జరిపించకపోతే ఏం చేస్తాడు తెలుసా? ఇక ఉంటుంది నీకు ఎక్కడ? అగ్ని కొలిమిలో పెట్టి నిన్ను కాలవటం ప్రారంభిస్తాడు. ఆమేన్. అగ్ని కొలిమిలో నుంచి కాలవటం ఎప్పుడైతే ప్రారంభిస్తాడో అప్పుడు మరలా తిరిగి రూపాంతర అనుభవంలోకి వచ్చి మరలా ఆయన పాద సన్నిధికే పడిపోవాలి. లేని ఎడల
నువ్వు బ్రతుకు దినములన్నీ ఆశీర్వాదం అంటే తెలియకోకుండానే నీ జీవితంలో కాలగర్భంలో కలిసిపోతావు. స్తోత్రం కలుగును గాక. తిరిగి మల్లుకున్నావా, ఆశీర్వాద దీవెనలు ఏంటో నువ్వు చూస్తావు. నువ్వు మారు మనసు పొందకోకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూనే అలాగ దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళిపోతూనే ఉన్నావు అనుకోండి, దేవుడు నిన్ను వదిలిపెట్టడో. దేవుడు నిన్ను వదిలిపెట్టడో. 10 చెరువులు నీళ్ళైన దాగిచ్చి నీ ముక్కుకి గాలం తగిలిచ్చి నీకు మారు మనసు వచ్చే వరకు ఆయన ఆత్మ నిన్ను విడిచిపెట్టదు. కారణం ఇందాకే చెప్పాను. ఏం చెప్పాను? నిన్ను గురించినటువంటి వివరణ ఎక్కడ రాశాడంట? పుస్తకపు చుట్టలో రాశాడు. అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు, ఒరే నువ్వు కూడా దేవుని చర్చికి వెళ్తున్నావా, మతంలో దిగిపోయావా, మతం దగ్గరికి వెళ్ళిపోతున్నావా? అప్పుడప్పుడు మన బంధువులు తద్దినాలకో పిండాకూళ్ళకో వస్తుంటారు, అప్పుడప్పుడు కలుసుకుంటారు కదా. స్పెషల్గా ఎప్పుడు కలుసుకుంటారు మన బంధువులు? కష్టాల్లో ఉన్నప్పుడు కలుసుకోరో, బాధల్లో ఉన్నప్పుడు కలుసుకోరో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కలుసుకోరో. ఎప్పుడు కలుసుకుంటారు? మన ఇంట్లో ఎవడు పోయిందాకా ఆడు కలుసుకోడు. స్తోత్రం కలుగును గాక. కలుసుకున్న తర్వాత అప్పుడు చెప్తాడనమాట, రే పిండాకుడికి నమస్కారం పెట్టాలరా, దండం పెట్టాలరా అనుకున్నప్పుడు నేను పెట్టను. ఓహో నువ్వు మతంలో దిగిపోయేవా? స్తోత్రం కలుగును గాక. అది దండం పెట్టకపోతే మతంలో దిగిపోయేవా? ఏమో ఈడు నష్టం చేసేసినట్ట, ఈడేదో పెద్ద పాపం చేసేసినట్ట మతంలో దిగిపోయేవా? మీ ఆడవాళ్ళ మాట నమ్మేసేవా? మా ఆడదాని మాట వింటున్నాడు వీడు. వాళ్ళు భర్తని ఎంతో కాకబట్టి దేవునికి దేవుడు నిత్య చేయగలవాడు, పరిశుద్ధుడు, ఎలాగో లోకంలో నుంచి ఆ భర్తను రక్షించుకుంటే ఈ వచ్చిన పుల్లములు ఎల్లములు పుల్లలేయటం ఎక్కువైపోయింది ఈ మధ్య కదా. మన ఇంట్లో పుల్లలు వేసేవాళ్ళు ఎక్కువ. ఎవరు రాళ్ళా అంటే లోకంలో ఉన్నవాడు. అలాగా బతకాలి, అలాగా జీవించాలి, అలాగా ఎంజాయ్మెంట్ చేయాలి, అలాగా నిత్య మరణంలోకి వెళ్ళిపోవాలి అంతే. ఆమేన్. నిత్య జీవంలోకి వెళ్ళుట ఆడికి ఇష్టమై ఉండదు. దేవుని స్తోత్రం. ఏది ఏమైనా కష్టకాలాలలో, శ్రమల కాలాలలో, ఇబ్బందుల్లో, ప్రతి తొందరలో దేవుడు నేనేం చేస్తాడంట? నీ 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 మర్మములు నీకు తెలిసే ఉన్నవి. దేవుడు నిన్ను మర్మాలతో పుట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాగా చూడండి, అదే అంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది, నా పెదవుల మూసుకొనక మహాసమాజములో నీ సువార్తను నేను ప్రకటించుచున్నాను. నేనంటిని యెహోవా అది నీకే తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఆయనను ఎక్కడ ఆరాధించాలో, ఏ విధంగా చేయాలో, ఏ విధంగా బ్రతకాలో అన్నది ఎవరికి తెలిసిన మర్మం అంటే, నీకు తెలియని మర్మం ఏంటంటే ఆయన పుస్తకపు చుట్టలో నిన్ను గురించి, నిన్ను తల్లి గర్భములో అలాగే పిండము కాక మునిపే, ఈ భూమి కూడా సృష్టించక మునిపే, ఈ భూమి లేనప్పుడే, సముద్రాలు లేనప్పుడే, మహా నక్షత్రములు లేనప్పుడే, వాయుమండల సంబంధమైనటువంటివి ఏమీ లేనప్పుడే, భూమి ప్రపంచమంతా శూన్యంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను పుస్తకపు చుట్టలో రాసి ఫలానా 20వ శతాబ్దములో ఫలానటువంటి ఈ చల్లగుండ్ల ప్రాంతములో ఫలానోడు కడుపులో పుట్టాలని దేవుడు పుస్తకపు చుట్టలో రాసి అక్కడ నుంచి నీ జీవన ప్రమాణాన్ని ఎలాగ మలిచాడంటే, కొంతకాలము కష్టాలలో, కొంతకాలములో దైవ భయము లేకుండా పెరగటం, ఆ తర్వాత దేవుని చిత్తమును నెరవేర్చుట, నిన్ను సాక్షార్థముగా దేవుడు నీ తల్లి గర్భంలో నేను పుట్టించాడు. ఎంత ప్రణాళికతో పుట్టావో తెలుసా? ఎంత విలువైన వ్యక్తివో తెలుసా? నీ విలువ నీకు తెలియట్లేదు. ఏనుగు దాని విలువ తనకు తెలియట్లేదు. ఏనుగు బలము తనకు తెలియట్లేదు. నీ శక్తి, నీ ప్రభావము. అందుకన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడెవడు? నీ భాగ్యం ఎంత గొప్పది నీకు తెలీదు. నీలో ఉన్న ఆ కెపాసిటీ నీకు తెలీదు. నీలో ఉన్న ఆ ప్రార్థనకునేటువంటి బలము నీకు తెలీదు. నీలో ఉన్న విశ్వాసం నీకు తెలీదు. దేవుని నువ్వు ఆరాధిస్తున్న దేవుని శక్తి నీకు తెలీదు. ఏదో గుడ్డిగా నమ్ముతున్నావు. కాదు, గుడ్డిగా నమ్మటం కాదు ఇది. ప్రియులారా, సత్యానికి ఎప్పుడైతే కట్టుబడి నీలో ఉన్నవాడు, లోకములో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు ఎంచగలిగితే అద్భుతాలు చేయబోతున్నావు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఓ దురాత్మ, భయంకరమైన దురాత్మ పట్టిందనుకో,
వీడు వెళ్ళేటప్పుడే భయం. పాస్టర్ గారు చెప్పాడు, అదేమనండి మళ్ళీ వచ్చి కొడతాదా, చంపేస్తుందా, పసిపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఈయనేమో అర్ధరాత్రి వెళ్ళమన్నాడు. ఎప్పుడు వెళ్ళమంటాను తెలుసా? స్తోత్రం కలుగును గాక. అన్నీ అనుకూలంగా తెల్లారగట్ల పంపను నేను, ఎక్కువ 9 దాటిన తర్వాత పంపిస్తుంటే ఎక్కువ. అక్కడ ఏదో దురాత్మ గందరగోళం చేస్తుంటే అక్కడికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు బయటకు వస్తుంది, ధైర్యం చేసుకొని వస్తుంది. ధైర్యం చాలక అప్పుడు 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 ఫోన్ చేస్తుంది అనమాట. కీర్తన నన్ను అన్నీ పంపమన్నాడు, మరి ఒక్కదాన్ని వస్తావా? పిల్లలు మొన్నటి దాకా బాగాలేదు. ఇంకోటి తెలుసు, మొన్నటి దాకా బాగాలేదు అక్కయ్య, నేనే వస్తాను, ఇంకొక దాన్ని తీసుకుపో. భయం స్టార్ట్ అయిపోయింది. అరే దేవుడు చెప్పిన మాట ఏం చెప్పాడు? అవి ఎంత మాత్రం నీకు హాని చేయవని చెప్పాడు దేవుడు. అవి నీకు ఎంత మాత్రము హాని చేయవో, సాగి వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను. అనుమానాస్పదమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకుతుంటాం. అందుకని చెప్తున్నాడు, పరిశుద్ధుడైనటువంటి దానియేలుకి కూడా చెప్తున్నటువంటి లాస్ట్ మాట ఏంటంటే, నీవు 7 సముద్రాలు ఈదుకుంటా వచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ ఇంక కొంచెం దూరం ఏముంది, పిల్ల కాలువ ఒకటి ఉంది, మురుగు కాలువ, దాన్ని దాటాలి బాబు, అది చాలా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ నేను 7 సముద్రాలు దాటి వచ్చేసాను అనుకొని ఒకవేళ విర్రవీగి ఆత్మీయతలో పడిపోతామేమో, ఆత్మీయతలో చచ్చిపోతామేమో, ఆ నీతిలో పడిపోతామేమో. అలా కాదు, అంత్యము వరకు నిలకడగా ఉండో. అంత్యము వరకు, నీ ప్రాణము పోయే వరకు, ఒకవేళ ఏ దీవెన కోసం అయితే వచ్చావో, ఏ ఆశీర్వాదం కోసం అయితే వచ్చావో, ఏ బ్లెస్సింగ్స్ కోసం వచ్చావో, ఆ బ్లెస్సింగ్స్ పొందటి వరకు కూడా నీ విశ్వాసములో బలహీనుడిగా కాకుండా జాగరూకుడివై లోకాన్ని, ఐక్యక మనుషుల యొక్క ప్రవర్తనను చూడక నీ గురి, నీ గమ్యము, నీ సృష్టికర్త మీద ఉంచగలిగితే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన. ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. నీ కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉండి ఒకవేళ తొందరలో ఉన్నట్లయితే, ఒకవేళ విశ్వాసంలో బలహీనురాలుగా అయిపోతున్నావేమో, బలహీనురాలుగా భక్తిహీనుడిగా మారిపోతున్నావేమో, జాగ్రత్త. క్రీస్తు రాకడ వరకు భక్తి లోపము లేకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఆమేన్. మరి నీ భక్తి ఎలా ఉంది? నీ ఆత్మస్థితి ఎలా ఉంది? అప్పుడప్పుడు కనపడుతున్నావా? అప్పుడప్పుడు ప్రేక్షకులుగా కనపడుతున్నావా? విస్తారమైన వర్తకంలో బిజీ షెడ్యూల్ అయిపోయావా? వర్తకం చేసుకో, దేవుని భయంతో బ్రతుకు. అంత్యము వరకు నిలకడగా ఉండని ఎడల ఏమవుతుంది? విశ్రాంతిలోకి వెళ్ళలేవు. నీ కాలాంతరము విశ్వాంతరములోకి, అంటే విశ్రాంతిలోకి నీ వెళ్ళవు. అందుకని చెప్తున్నాడు దేవుని వాక్యంలో, రూతు 2:8 అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యం ఎలా చలవిస్తున్నటువంటి మాటను మనం చూడగలిగితే, బోయాజు రూతుతో ఏం చెప్తున్నాడో తెలుసా? 2:8 రూతు గ్రంథంలో చక్కని మాట ఉంది. నేను ముగిస్తాను, త్వరగా బల్ల ఉంది, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, నేను అటు ఇటు పరిగెత్తాలి కనుక నేను త్వరగా ముగిస్తాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట విను, వేరొక పొలములోనికి వేరుకోవటానికి వెళ్ళొద్దు, ఆ దీనిని విడిచిపోకూడదు. ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, బోయాజు చెప్తున్నటువంటి మాటలేంటి? హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకని రూతుతో బోయాజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారి, నా మాట వినుము, ఆ వేరొక్క పొలములోనికి పరిగి ఏరుకోవటానికి వెళ్ళొద్దు, ఈ పొలాన్ని విడిచి వెళ్ళకూడదు. ఇచ్చట నా పనివారు, నా ఉపదేశకుల కింద నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వారిని ఏ పొలములైతే కోస్తున్నారో వారిని నువ్వు వెంబడించాలి. దీనిని ముట్టకూడదని, నిన్ను ముట్టకూడదని యవనస్తులకి ఆజ్ఞాపించాను.
నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని నీకు చెప్పెను. సాగిలపడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. రూతు ఎక్కడికి వెళ్ళింది? బోయాజు పొలములోకి వెళ్ళింది. బోయాజు ఎవరు? యేసుక్రీస్తుకి సాదృశ్యమైన వాడుగా ఉన్నాడు. అందుకే పొలము అంటే దేవుని సంఘం. అది అక్కడ పనికత్తులు అని రాయబడ్డాది. వారెవరు అంటే దైవజనుడి కింద ఉన్నటువంటి పరిచారకులు. హల్లెలూయా. అర్థమైందా? బోయాజు ఎవరు? యేసుక్రీస్తు. ఆ పొలం ఏంటే సంఘం. పనికత్తులంటే ఎవరు? ఆ సంఘాన్ని లీడ్ చేసేటువంటి వెల్డర్స్, పెద్దలు. ఆమేన్. అందుకే చెప్తున్నాడు, వేరొక పొలములోకి వెళ్ళకూడదు. అంటే ఏ సంఘమైతే అపోస్తలుల బోధలో స్థిరపడి ఉన్నావో, ఏ బోధలో ప్రతిష్ఠించుకున్నావో, ఏ బోధలో పెరిగావో, ఏ బోధలో నాటబడ్డావో, ఆ బోధ సారమైనటువంటి బోధ అయితే, పరిశుద్ధాత్మ బోధ అయితే, పరిశుద్ధాత్మ ఉపదేశం అయితే, ఆ ఉపదేశంలోనే బ్రతకమని దేవుడు చలవిస్తున్నాడు. నిలకడ ఉండాలి నీకు సంఘంలో. నిలకడ లేకుండా అటు పరిగెట్టద్దు. నీకు ఒక సత్యము దొరికిన తర్వాత ఆ సత్యాన్ని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. ఒక యథార్థత నీకు దొరికినప్పుడు, ఒక జీవము కలిగిన దేవుని సంఘము నీకు దొరికినప్పుడు, ఆ జీవము కలిగిన దేవుని సంఘములో అంటుకట్టబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. వేరొక పొలములోనికి, వేరొక సంఘములోనికి వెళ్ళకూడదు. కడవరికి నిలకడగా ఉండి అంతము వరకును ఉండగలిగితే నిత్యరాజ్యములో వారసుడివై, ఏ సంకల్పము చేతైతే, ఏ గ్రంథములో, ఏ పుస్తకపు చుట్టులో దేవుడు అనాది ప్రణాళికలో నిన్ను గురించి రాశాడో అది జరుగు వరకు కూడా అక్కడే నిలకడగా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు నువ్వు ఫలాభివృద్ధి పొందుతావు. నా ప్రియకుమారుడా, దేవుడు నిన్ను గురించినటువంటి చెప్పినటువంటి ప్రతి మాట నెరవేర్చటానికి ఆయన ఆత్మ ఆతురత పడుతుందంట, త్వరపెట్టి ముందుకెళ్ళిపోతా ఉంది. అందుకనే దేవుని వాక్య విషయములలో జాగరూకుడి వలె ఉండాలని ప్రభు పేరట దేవుడు చెలవిస్తున్నాడు. దేవుని వాక్యంలో 2వ అధ్యాయం 23వ వచనంలో రూతును గురించినటువంటి వివరణ ఇక్కడ కూడా చెప్తా ఉన్నది. జాగ్రత్త చదవండి. మోయాబీరాలైన రూతు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని చెప్పిందే. కంప్లీట్ అయ్యే వరకు, నీ మరణ దినముల వరకు సంఘంతో నీ అంటుకట్టబడి ఉండాలి. ఉపదేశకులు నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సమయంలో ఐకిక లోకానికి అంటుకట్టబడినటువంటి వాడవై నీవు వాటికి అలవాటై వాటి ఇష్టాన్ని నెరవేర్చటలో ఒకవేళ నువ్వు బిజీ షెడ్యూల్ అయిపోతే, దేవుని పనివారు ఒకవేళ నిన్ను బాధించిన, కష్టపెట్టిన, ఇబ్బంది పెట్టిన, నా ఆత్మకు విరోధంగా, నా శరీరానికి విరోధంగా వెళ్తున్నారని సంఘాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. నీతో పాటు ఆత్మీయులుగా నడిపించాలి తప్ప సంఘాన్ని విడిచి వెళ్ళకూడదు. ప్రియుడా, నా సహోదరుడా, సంఘము దేవుని శరీరం. నిలకడ లేనటువంటి వ్యక్తిగా ఉండకుండా నీవు అస్థిరుడుగా తిరుగుతుంటే ఆ అస్థిరాన్ని తీసివేసి దైవత్వంలో ఒక్క మాట దేవుడితో చెప్పు. ఏంటో తెలుసా? నేను నీ కొరకు బ్రతుకుట నీకు ఇష్టమైతే అలాగే నన్ను కడవరికి నీ వాక్య ఉపదేశములోని నడిపించు ప్రభువా. ఆయన నిన్ను కలుగు చేసింది ఎందుకంటే ఆయన నీతిని నెరవేర్చటానికి దేవుడు నిన్ను కలుగు చేశాడు. అందుకు అది మర్మం.
ఆయన నీతిని నెరవేర్చటానికే దేవుడు నిన్ను కలుగజేశాడు. ఆయన ప్రతినిధిగా దేవుడు నిన్ను పుస్తక గ్రంథములో ఆయన లిఖించుకున్నాడు. అందుకని పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ కొద్దిమందే మీరు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా రాబోతున్న వారు కూడా కొద్దిమంది. ఆమేన్. మీతో పాటు కొందరు రాబోతున్నారు ఈ దేవుని మందిరములో చేర్చబడటానికి, ఈ అపోస్తుల యొక్క బోధలో స్థిరపడటానికి దేవుడు కొంతమందిని ఇంకా రాబోతూ ఉన్నారు. కాబట్టి ఏర్పరచుకున్న నీవే నిలకడ లేకుండా అస్థిరుడుగా నువ్వు తిరుగుతుంటే ఎవరైనా నీతో పాటు రాగలరా? రాలేరు. కాబట్టి నువ్వు స్థిరపడిన తర్వాత అనేకులని స్థిరపరచు. హల్లెలూయా. నీకే గత్యంతరం లేదు, నీకే ఒక పరిశుద్ధత లేదు, నీవే ఒక సంపూర్ణత లేదు. నువ్వు మాదిరికరంగా లేకపోతే ఇంకెవడికి నువ్వు మాదిరికరంగా ఉండవని చెప్పగలడు? ఇందాక మనోడు ప్రార్థన చేస్తున్నాడు. నీ కంట్లో పెద్ద దూలాన్ని పెట్టుకొని పక్కోడి కంట్లో నలుసు తీ అంటే, ఒర్రే బాబోయ్, నీ కంట్లో పెద్ద దూలం ఉంది, ముందు అది తీసుకో అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసేయి, ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును తీయటానికి నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడు ఆడు నీకు సరెండర్ అవుతాడు. ఒకప్పుడు పెద్ద దూలం పెట్టుకొని నాకు చెప్పావు, నేను వినలేదు. ఇప్పుడైతే నువ్వు దూలం తీసేసుకున్నావు, ఇప్పుడు నా కంటిలో ఉన్నటువంటి నలుసును కూడా నేను తీసేసుకుంటాను. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు ఈ స్థలంలో దేవుని ఆరాధించుటలో ఉన్న మర్మం ఏంటంటావు? మర్మం ఏంటి? మీరు ఇక్కడికి రావట దేవుని యొక్క చిత్తమా కాదా? దేవుని అనుగ్రహమా కాదా? దేవుని ఏర్పాటా కాదా? అది ఎప్పుడు ఏర్పాటది? ఎప్పుడు ఏర్పాటది? నీ వంశములో, నీ కులములో, నీ ఊరిలో, నీ బంధువులలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎప్పుడది? అనాదిలో ఎన్నుకున్నాడు నిన్ను. ఆమేన్. అది ఎవరో చెప్తే మనం మారాం, ఎవరో చెప్తే మనం రాము. అది దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి ఎందరు ఏమన్నా నువ్వు మతం పుచ్చుకున్నావా, మతంలోకి వెళ్ళిపోయావా, ఆడు మారిపోయాళ్లే అనుకునే సందర్భాలు బట్టి కాదు. ఒకప్పుడు నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా వాళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే నన్ను గురించి, వాళ్ళు మావాడిని మార్చేసాడరా బాబోయ్ అనుకున్నారు. మా మామ నన్ను మార్చేసాడంట. అసలు మా మాకి నేనంటేనే దడ. స్తోత్రం కలుగును గాక. మనం ఎవరికి సరెండర్ అయ్యి బ్యాచ్ కాదు మనం రెబలో చిన్నప్పటి నుంచి చెప్పానుగా, ఎంతుండగానే రెబలో కొట్లాట్లో నెంబర్ 1 స్థానం మందే. స్తోత్రం కలుగును గాక. మొదటి వర్షం మంది, ఆ తర్వాత నా వెనక చాలా మంది ఉంటారు. అలాంటి బ్యాచ్ మా మామని చెప్తే నేను విన్నానా వింటానా ఏం బుజ్జా, నేను వినేవాడిని కాదు, ఈయనే బ్యాచ్ కాదు నేను. స్తోత్రం కలుగును గాక. నేను రెట్టమాడిపోడులో మొదటి వర్షం మంది, మూర్ఖాగ్రగణ్యుడు అగ్రగణ్యుడు నేను. స్తోత్రం కలుగును గాక. ఆయనంట మా మామ చెప్పైతే నేనంట ఈ మతంలో మారిపోయినట్ట. స్తోత్రం కలుగును గాక. అరే చెప్తే ఈయనే బ్యాచ్ కాదని చెప్పానుగా. ఎవరు మాట్లాడాడు? దేవుడు ఒక రాత్రి సమయంలో ఆయన ప్రచండమైనటువంటి మహిమతో దేవుడు నన్ను ముఖాముఖిగా దర్శించాడో ఆ రాత్రి నా హృదయం మారిపోయింది. ఏ బోధకుడు చెప్పలా, ఏ పాస్టర్ గారు చెప్పలా, ఏ విశ్వాసం చెప్పలా, బైబిల్ చదువు మారలా, పాటిని పొందలా, లేకపోతే వ్యాధి వచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళలా. ఎవరైనా చెప్తే వినేవాడిని కాదు. అందుకని దేవుడే దిగి వచ్చేసాడు నా దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. ఎస్, నేను మనుషులు చెప్తే వినేటట్టుకుంటే ఆయన ఎందుకు వస్తాడు? ఏమ్మా, ఆయన ఎందుకు వస్తాడు చెప్పండి? మనుషులను పంపించాడు, కొంతమందిని దేవుని రాజ్యాన్ని, సమసమ రాజ్యాన్ని కట్టమని పంపించాడు. పంపితే యెహోవా కాలములో ఎవరిని ఎన్నుకున్నాడు? రాజుల్ని ఎన్నుకున్నాడు, ప్రవక్తలను ఎన్నుకున్నాడు, న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. వెళ్ళి నా పరలోక రాజ్యములో మిమ్మల్ని నేను న్యాయకర్తలుగా పంపాను కాబట్టి ఈ ప్రజల్లో ఉన్నటువంటి అనైతిక విలువలన్నీ తీసివేసి
నా రాజ్య స్థాపనకై మీరు వెళ్ళముంటే ఎవడన్నా ఒక్క న్యాయాధిపతి మాట విన్నారా? ఒక్క రాజు మాట విన్నారా? ఒక ప్రవక్త మాట విన్నారా? వినలా. అందుకని మీరు వల్ల కాదులే బాబు, అలా కాదులని చెప్పేసి ఆ తర్వాత ఆ పనివారిని పంపించాడు. పనివారం మాట వినలేదు. కూలి వాళ్ళని పంపించాడు. కూలివాట మాట వినలేదు ప్రజలు. ఇప్పుడు ఎవరిని పంపాడు? రారాజుకి ముద్దు కుమారుడైన క్రీస్తుని ప్రతిబింబాన్ని ఏకైక కుమారుడిని ఈ రాజ్యానికి పంపారు. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. ఆళ్ళు మాట వింటే ఈయన ఎందుకు వస్తాడు? ఆళ్ళు మాట వింటే ప్రభు అవసరమా? అసలు పరిశుద్ధులందరూ మారిపోతే యేసుక్రీస్తు రక్తం అవసరమా? అందరూ పరిశుద్ధులైపోతే పోలీస్ స్టేషన్లు ఎందుకో, కోర్టులు ఎందుకో, జడ్జీలు ఎందుకో? అబ్బాయ్, ఈ లోకమంతా మారిపోతే వీళ్ళు ఎందుకో, మిలిటరీ వాడు ఎందుకో? యేసు రక్తం చేయం. శత్రువులు ఉన్నారనేగా, పాపం ఉందనేగా, లోకంలో బ్రతుకుతున్నారనేగా, లోకంలో అన్యాయం జరుగుతుందనేగా పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డాయి, చట్టాలు ఏర్పడ్డాయి, రాజ్యాంగం ఏర్పడ్డాది, జడ్జీస్, న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే క్రీస్తు కూడా దేవుని యొక్క అభిషేకంలో దేవుడు రక్షించటానికి నేను మాటింటే ఆయన ఎందుకు వచ్చేవాడు? స్తోత్రం కలుగును గాక. నేను మాట వినలేదు కనుకనే యేసు లోకానికి ఎలా వచ్చాడో, నేను మాట వినలేదని కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తు ప్రచండమైనటువంటి దర్శనముతో ఏ సంవత్సరంలో? 93వ సంవత్సరంలో, ఆమెన్, నాకు పెళ్ళైన కొత్త టైంలో, ఆమెన్, దేవుడే ప్రత్యక్షమయ్యాడు. అంతే, ఆ రాత్రి సమయంలోనే ఈ బండ పగిలిపోయిందే. బండ హృదయంలో మాంస హృదయాన్ని పెట్టేశాడు. అక్కడ క్రీస్తుని అమర్చి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా మామ నన్ను మార్చలేదో, యేసయ్య మార్చాడు. ఆమేన్. హుషారుగా చెప్పాలిగా. ₹1,00,00,000 మాట చెప్పా. ఇట్లా చెప్పేదే ఎంత హుషారు చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి మార్చగలిగిన వాడు దేవుడే. మనుష్యుడు మార్చితే మారిపోమంటే మారేవాడు కాదా? ఒకడు చెప్తే ఆడెవడు అంటున్నాడు తింగరకి ఎదవలో. కొందరు చెప్తున్నారు మత మార్పిడి చేస్తున్నారంట, మతంలో మార్చుకెళ్ళిపోతున్నారంట. ఒకసారి పోతే ఒకరోజు వస్తాడేమో, 2 వారాలు వస్తాడేమో, వారికి వచ్చేస్తాడా? మీలాగా భక్తుల్లాగా వస్తారా? ఏమ్మా, మీలాగా వచ్చేస్తారా? రే యేసుప్రభు గొప్పోడ్రా అని చెప్పావు. ఆడికి మనసు ఉంటుంది కదా, ఆడికి ఒక మనస్సాక్షి పెట్టాడు కదా దేవుడు. మనస్సాక్షి లేనివాడు తింగరోడు ఎవడైనా ఉన్నాడా? ఎరబాయా ఒరే అబ్బాయవు, తింగరోడు ఎవరైనా ఉన్నాడా? మనస్సాక్షి మనకు ఒకటి ఉండలే. మతం మారిపోయావంటే మన మనస్సాక్షిని వాడు హింసపడుతున్నాడు. మన మనస్సాక్షి మీద వాడు ప్రశ్నిస్తున్నాడు. వాడి మీద కోర్టులోకి వెళ్ళాలి. అడిగిపోయినా మతం మారిపోతున్నావా? మంచి ఏంటో చెడేదో తెలీదా? అన్నం తింటాం మన ప్రజలకి తెలీదా? ఏం గడ్డి ఏం తింటున్నావా? మనం గడి తినేవాడికి గడి తినేవాడు మాట్లాడుతున్నాడు అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆడు. ఆమేన్. అన్నం తినేవాడికి ఓ మనస్సాక్షి ఉంటుంది. మంచి ఏంటో తెలుసు, చెడ్డేంటో తెలుసు, సత్యమేంటో తెలుసు, అసత్యమేంటో తెలుసు, పాపమేంటో తెలుసు, పుణ్యమేంటో తెలుసు, మంచి ఏంటో తెలుసు, వివేకమేంటో తెలుసు, ఎక్కడికి వెళ్తే లాభం వస్తుంది, ఏది చేస్తే లాభం వస్తుంది అని తెలీదా? మతం మారిపోతున్నారంట. ఎర్రి గొంగలప్పలు చెప్తున్నటువంటి మాటలు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశానుసారమైనటువంటి ఆత్మలో అనాదిలో నిన్ను దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా, అందుకనే చెప్తున్నాడు, నిలకడ కలిగి నీ ఆత్మీయతను పోగొట్టుకోకుండా, పరిశుద్ధతను పోగొట్టకుండా, విశ్వాసాన్ని పోగొట్టకుండా, భక్తిని పోగొట్టకుండా నిలకడగా ఉండో. ఆయన పుస్తకపు చెట్టులో రాసినటువంటి ధర్మం అంతటి ప్రకారము జరుగు కాలము దగ్గరకు వచ్చేసింది. ఏ పిలుపు ప్రకారం అయితే నిన్ను భూమి మీద తల్లి గర్భంలో పుట్టించాడో, ఏ కార్యములు చేయటానికి దేవుడు వెన్నుకున్నాడో ఆ కార్యములు జరగటానికి అతి త్వరలో దేవుడు తన ప్రణాళికలో గ్రంథపు చెట్టులో రాయబడినటువంటి ఆలోచన నెరవేర్చేటువంటి దినములు వచ్చేసాయి. కొంచెం ఓర్చుకొని ఓపిక కలిగి ఉండగలిగితే పాడైన నీ ఇల్లు కట్టబడుతుంది. పాడైపోయిన నీ భర్త, తాగుబోతు భర్త మారబోతున్నాడు. లోకంలో తిరుగుతున్న నీ భర్త మేలిమి బంగారం అవ్వలే. ఏ భర్తను గురించి నువ్వు తిట్టావో, ఏ భర్తను గురించి వీడు అబద్ధికుడని చెప్పావో, ఆ భర్తను దేవుడు ఘనంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా.
ఏ బిడ్డ గురించి తిడి చస్తే బాగుండాలి అన్నావో ఆడే నీకు మేలుకరంగా మారి నీ కడవర దినములలో నీకు సంతోషాన్ని పుట్టించే బిడ్డగా మారబోతున్నాడు. ఆమేన్. స్తోత్రం. ఓ మంచి స్తోత్రం గడిగి చెప్పాలి. దేవుని కాలము, దేవుని వాగ్దానాలు, దేవుని యొక్క దీవెనలు వచ్చేటువంటి సమయంలో అలిగి వెళ్ళిపోవద్దు, విసిగి వెళ్ళిపోవద్దు, నిలకడగా ఉండు. ఆయన పనికత్తుల దగ్గర ఆయన ఫలమనే సంఘంలో ఉండాలి. దేవుడు నిన్ను దీవించే దినములు వచ్చేసాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించే దినములలో ఉన్నావు. అనుభవించినంతకాలం అనుభవించావు, ఏడ్చినంతకాలం ఏడ్చావు, రోగాలతో బాధపడినంతకాలం బాధపడ్డావు, మనశ్శాంతి లేనివాడిగా, పిచ్చివాడిగా, తాగుబోతుగా తిరిగినంతకాలం తిరిగేశావు. లేదు, ఇక నుంచి నీ బ్రతుకులో ఒక నూతన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? ఆ గ్రంథపు చుట్టూలో రాయబడినటువంటి లేఖనాల ప్రకారం నా జీవితంలో నన్ను నా తల్లి గర్భంలో ఈ భూమి మీదకి నన్ను ఎందుకు పుట్టించావో నాయన, ఆ కాలగతులలో నన్ను తీసుకెళ్ళి నన్ను ఆశీర్వదించమని మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. దేవుని